माता की भारत माता की टेररिज्म 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 भारत माता की टेररिज्म 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 भारत माता की भारत माता की దేశం అంతా కూడా చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉన్నాము అనుకున్న టైంలో ఒక టూరిస్టుల మీద విరుచుకుపడి చేసిన దాడికి ఒక భారతదేశం అంతా ఏమి చేసినా తప్పులేదు. కాబట్టి వారి 26 మంది ఫ్యామిలీసే కాకుండా ఇటువంటి దాడులు మళ్ళీ చేయాలంటే భయపడే విధంగా మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలకు దానికి సపోర్ట్గా నిలబడ్డ మన తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అందరికీ, అలాగే వారి వంతు వారు చేస్తే మన వంతు మనం కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే, ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగితేనే మనం స్పందించడం కాదు, ముందు ముందు కూడా ప్రజలకు అవేర్నెస్ గా ఇచ్చేది మన తెలుగు చిత్ర పరిశ్రమ. కాబట్టి ఈ ఉగ్రవాద దాడులకి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్రోడీకరించుకొని థియేటర్స్ లో కానీ అట్లా అందరిలో కూడా ఒక అవేర్నెస్ తెచ్చే విధంగా మన సైడ్ నుంచి మన చిత్ర పరిశ్రమ నుంచి ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తే అందరూ చాలా జాగ్రత్త పడడానికి కానీ వెళ్ళే టూరిస్టులకు కానీ మన ఇండియా వచ్చే టూరిస్టులకు కానీ మంచి భరోసా ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము. కాబట్టి మన వంతు మనం మన చిత్ర పరిశ్రమ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం మనందరం కూడా ప్రశాంత వాతావరణంలో ఇండియాలో ఉంటున్నాము, మన ఇండియా వచ్చే టూరిస్టులకు కూడా ప్రశాంత వాతావరణం కల్పిస్తామని మన చిత్ర పరిశ్రమ తరఫున ఉన్న ఫ్యామిలీస్కి కానీ వారందరికీ కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మన వంతు మనం అండగా ఉండాలని దానికి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో ముందుంటుంది. దానికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 40 కోట్ల భారతీయులు రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరివి భారతీయులు మనందరివి ఒక్కటే అని సంఘటితంగా మనం అందరివి దీన్ని ఖండించి మన భారత్ మాతాకి జై, మేమందరం ఒక్కటే అని ఖండించి దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిస్టులుగా వచ్చి పాపం కాశ్మీర్ అనేది ఓపెన్ అయింది, చక్కగా టూరిజం ఉంది అని ప్రభుత్వం చెబితే టూరిస్టులుగా వచ్చి 26 మంది చనిపోయారు. ఈ చనిపోయిన 26 మందిలో ఒకరికి తల్లి చనిపోయింది, ఒకరికి భార్య, ఒకరికి భర్త, ఒకరికి కొడుకు, ఒకరికి అమ్మ, ఒకరికి చెల్లెలు. మేము ఇవాళ చెప్పే ఈ మీటింగ్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మీ అందరి బాధని మేము అర్థం చేసుకున్నాం, మేము మీతో ఉన్నాం, మీ బాధలో మీతో మేము ఉన్నాం. ఈ దేశం మొత్తం మీకు మీ బాధలో మీ పక్కనే ఉంది. మేము ఇక్కడ సానుభూతిని సంతాపాన్ని తెలియజేయటమే కాదు, ఈ దేశం మొత్తం చనిపోయిన ఈ 26 మందికి జోహార్లు తెలియజేస్తూ మీ ఇంట్లో పడే బాధను మేము కూడా పడుతున్నాము సాటి భారతీయులుగా అని చెప్తూ మేమందరివి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే కాదు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ప్రతి ఒక్కరూ, అలాగే అన్ని సంఘాలు, 24 crafts of the Telugu film industry, the entire Telugu film industry with the entire ప్రతి సభ్యుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని ప్రతి సభ్యుడు ఈ ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్ ని మేము ఖండించటము, మీకు సానుభూతిగా సంతాపాన్ని తెలియజేయటమే కాదు, మనమందరవి 150-140 కోట్ల భారతీయులు మనమందరవి ఒకటే, మనకు కులం లేదు, మతం లేదు, మనం అందరం ఒకటే, మనది ఒకటే నినాదం, మనం భారతీయులం. మనం ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ని ఇంకెప్పుడు జరగకుండా, ఇంకెప్పుడు ఇంకొక టూరిస్ట్ కానీ ఇంకొక మనిషి టెర్రరిస్ట్ అటాక్ గురి అవ్వకుండా మనందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ, అలాగే అందరినీ సంఘటితంగా పోరాటం చేద్దాం, టెర్రరిజంని అంతం చేద్దాం. డౌన్ డౌన్ టెర్రరిజం, డౌన్ డౌన్ టెర్రరిజం. Heinous attack and innocent life those who taken by the terrorist. So we are against the terrorism. We are always fight for our unity. Thank you. Jai Bharat. ఈ రోజు ముష్కరులు వారికి మనము అగెనిస్ట్గా ఈ ర్యాలీ తీసాము. మన 26 మంది
మన ఇండియన్స్ అసలు బాసారు. వారికి సానుభూతిని సంతాపాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము. తిరిగి పందల చర్యలాగా టూరిజం కోసం వెళ్ళిన టూరిస్టులను మట్టు పెట్టారు. నీచమైన బుద్ధి. వీళ్ళందరికీ ఇలాంటి బుద్ధి నేర్పించి పంపించిన దేశం ఏందో మనకు తెలుసు. ఆ దేశాన్ని మనం మ్యాప్లో లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా మన ప్రధాని మోడీ గారిని కోరుకుంటున్నాను. దాన్ని ముక్కలు ముక్కలుగా నన్ను చేయాలి ఆ దేశాన్ని, లేదా మొత్తానికి చరిత్రలో పుటలో లేకుండా నన్ను చేయాలి. ఇలా మనం ఏం అనకపోతే, మనం సానుభూతి, ప్రేమ, అభిమానము, మన మంచితనం చూపిస్తూ పోతే మన బలాన్ని కూడా బలహీనత అనుకుంటున్నారు వాళ్ళు. ఆ బలహీనత కాదురా అని చెప్పి వారికి బుద్ధి చెప్పాలి. వాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు, బలం అనుకుంటున్నారు. వారికి బుద్ధి చెప్పకపోతే ఎన్నిసార్లు మనం వారిని క్షమించి వదిలేసాము. ఇక క్షమిస్తే మనను మనం క్షమించుకునలేనట్టే, మన ప్రజలకు మనం అన్యాయం చేసినట్టే. కాబట్టి ఇది పెద్దల వరకు ఈ మెసేజ్లు వెళ్ళి వాళ్లను మట్టు పెట్టాలి, లేదా చరిత్ర పుట నుంచి వాళ్ళని తుదముట్టించాలి. ఇకపోతే మనలో ఉన్న ప్రతి భారతీయుడు, ఇండియన్ ప్రతి ఒక్కరు, అది హిందూ కానీ ముస్లిం కానీ, మన దేశం మీద ప్రేమ పెంచుకొని అన్యాయాన్ని ఎదిరించి ఎవరెవరైతే మన సోదరు కొంతమంది తప్పుదారి బట్టి తప్పులు చేస్తున్నారు వాళ్ళకు మతస్థులే వాళ్ళకు బుద్ధి చెప్పి ఇలా చేయడం వల్ల మనం చచ్చేది, బతికేది, తినేది, నీరు తాగేది ఇక్కడనే. మనకు అన్నం పెడుతున్న వ్యవసాయం వాడు హిందువే, మనకు అన్నం చేస్తున్న హోటల్స్ వాళ్ళే, కానీ ఎవరైనా సరే హిందువులే. ఇక్కడ కులము, మతం, వర్గ విభేదాలు లేవు. ఆకలి మీద ఉన్నప్పుడు ఎవరు చేసినా ఆకలి తీర్చుకోవడానికి అన్ని మతాల వాళ్ళు వండినవి మనం తింటాము. కాబట్టి అన్ని మతాలు ఇలా కలిసి తింటూ ఉంటున్నాము. ఈ విషయంలో కూడా మనం కలిసికట్టుగా మంచిగా ఐక్యతగా ఉండి మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగిపోతాము. కోపంలో ఉన్నప్పుడు మనం వేరు కావచ్చు. ఇలాంటి కష్టం టైంలో మనమంతా ఒకటే అని ఆవాజ్ దో హమ్ ఏక్ అన్న రేంజ్లో ఉండేసి వాళ్లకు బుద్ధి చెప్పాలి పెద్దలు. ఇప్పుడు ట్రిపుల్ సవారి పోయి అది చేస్తే పోలీసు వాడు చాలా ఇస్తారు, కానీ అక్కడ ముగ్గురు కూర్చొని దేశానికి నష్టం చేయాలనుకున్న ఆ ముగ్గురికి ఎవరు చాలా నెయ్యలేము. కాబట్టి వాళ్ళ మత పెద్దలే చెప్పి ఇలా చేయకూడదు. అదే మసీదులలో కానీ, చర్చుల్లో కానీ, దేవుళ్ళలో కానీ ఏమేమో సూక్తులు చెప్తూ ఉంటాం. ఇది మంచి సూక్తులు, దేశానికి ఉపయోగపడే సూక్తులు చెప్పి మనమంతా ముందుకు ఐక్యతతో సాగిపోగలన్న ఒక మాట పెద్దలు చెప్తే వాళ్ళలో చిన్న మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పటికైనా మనమందరం అంటే అన్ని మతస్థులు వాళ్ళమందరం ఒకటే. మనం ఇక్కడే చేస్తాము, ఇక్కడే పుడతాము, ఇక్కడే ఏ జరిగినా మన ఇండియాలోనే మనము. ఇంకో దేశాన్ని ప్రేమించడం వల్ల మనం ఏమి రాదు, మనమే నష్టపోతాము. నువ్వు నీ అమ్మను, నాన్నను, తాతను, ముత్తాతను, నీ పూర్వీకులను దేశం కోసం ఎలాగైతే పాటుపడి వాళ్ళు స్వాతంత్రం తెచ్చారో వాళ్ళందరినీ నువ్వు అగెనిస్ట్ గా పోయి అవమానించినట్టే. అది ముందు గుర్తించుకో. నువ్వు చదువుకున్నది ఇక్కడే, నువ్వు చెప్పబడేది ఇక్కడే. కాబట్టి మనం కాపాడుకుంటూ, మన సోదరులను కాపాడుకుంటూ ముందుకు పోవాలి. ఇకనైనా మత ఛాందసం వదిలేసి మంచి మర్యాద తెలుసుకొని ముందుకు సాగిపోతే మీరు కూడా మంచి వాళ్ళలో ఉంటారు. మంచి వాళ్ళు అంటే దేశాన్ని ప్రేమించే వాళ్ళనే అర్థము. నువ్వు నీ ఇంటి కోసం నువ్వు మంచివాడైతే మంచి కాదు. నీవు నీ కోసం బ్రతకకు, నువ్వు ప్రజల కోసం, మంచి కోసం బ్రతికి ఒక్కసారి జీవితంలో 365 రోజులు నువ్వు కష్టపడి ఏదో సంపాదించి ఫ్యామిలీ చూసుకుంటావు. ఒక 5 రోజులన్నా దేశాన్ని ప్రేమించి దేశం కోసము, భక్తి కోసము, మంచి కోసం ఒక 5 రోజులు కేటాయించు. ఆ 5 రోజులు నువ్వు 50 సంవత్సరాలు మంచి చేసిన వాడు అవుతావు ప్రతి సంవత్సరం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి అందరూ కూడా, ప్రపంచం యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇతర దేశాల్లో పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఇమ్మీడియట్గా వాటిని క్యాన్సిల్ చేసుకొని వెంటనే వారికి ఇక్కడికి వచ్చారు. వచ్చిన మనిషి కూడా ఏదో ఇంటికి వెళ్ళాకో, పార్లమెంట్కి వెళ్ళాకో, సెక్రటేరియట్కి వెళ్ళాకో చేయటం కాకుండా ఎయిర్పోర్ట్లోనే అందరినీ అక్కడికి వచ్చేయమని చెప్పి అక్కడే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం, దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇవాళ అభివృద్ధి చెందుదానికి కారణం ఏమిటి అంటే టూరిజం, అద్భుతమైన టూరిజం ఉంది కాబట్టి విపరీతమైన ఆదాయం వస్తుంది. మన భారతదేశంలో టూరిస్ట్ స్పాట్స్ చాలా ఉన్నాయి, అద్భుతమైన ఉన్నాయి. కానీ ఎందుకు రావట్లేదు మనకి అని ఆలోచిస్తే ఇక్కడ ఒకరికొకరు పడకపోవడం, ఒక మతానికి ఇంకో మతానికి పడకపోవడం, ఇలాంటి అనేకటువంటి ఇన్సిడెంట్స్ మూలంగా మనం మన
భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటాం. కాశ్మీర్ గొడవలన్నీ అయిపోయినాయి, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అని అందరూ కూడా కామ్గా క్వైట్గా ఉన్న తర్వాత మొన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రం భయంకరమైన ఇన్సిడెంట్. అన్యం పుణ్యరిగిన వాళ్ళు ఏదో సమ్మర్ వచ్చింది, కాశ్మీర్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి పిల్లల్ని పెద్దలు అందరు కలిసి వెళ్దాం, అక్కడ ప్రశాంతంగా గడుపుదాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి సాగుని ఎదురు చూడాల్సి వచ్చింది. కొన్ని కథలు వింటే ఎంత బాధ అనిపించదో తెలియదు. పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్దామని వెళ్ళినాళ్ళలో భర్త చనిపోయి భార్య అక్కడే ఏడుస్తూ కూర్చుంటే ఎంత హృదయ విదారకంగా అనిపించిందో చెప్పడానికి వెళ్ళలేదు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు కానీ, తల్లులు పోగొట్టుకున్న పెద్దలు కానీ అక్కడికి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఎక్కడ కాల్ చేస్తారు అని చెప్పి ఉరుకుల పరుగుల మీద పరిగెత్తే లేడీస్, ముఖ్యంగా మహిళలు పరిగెత్తలేక ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పడానికి లేదు. అక్కడ ఒక చోట ఒక భర్త భార్యకి తెప్పించి వెంటనే అక్కడ వాటర్ బాటిల్లో నీళ్లు ఉన్నాయి, మొహం కడిగేసుకో, బొట్టు చెరిపేసుకో, నువ్వు బొట్టు చెరుసుకోకపోతే నువ్వు హిందూ అని అనుకుంటా, నేను కాల్ చేస్తారు అని చెప్పి. అంటే ఏ హిందూ స్త్రీ కూడా భర్త బతికుండగా, భర్త పక్క ఉండగా బొట్టు చెరిపేసుకోవడం అనేది ఎవరు చేయరు. కానీ ఆ రోజున పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితి. అందుకని ఆవిడ కూడా బొట్టు చెరిపేసుకొని ఉరుకులు పరుగులు పెడితే ఎంత దూరం పరిగెత్తారో, ఎక్కడికి వెళ్ళారో. కొంతమంది మాత్రం బతుకు జీవుడు అనుకుంటూ బయటికి రాగలిగారు. అమాయకులు కొంతమంది, రాలేని వాళ్ళు కొంతమంది అక్కడ చనిపోయారు. కేవలం ఒక 5, 6, 8 మంది మనుషులు కలిపి ఇంత గొడవ చేశారు, ఇంతమందిని చంపేశారు అంటే దీని వెనక ఎంత వాళ్ళు హోంవర్క్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ చేయటం మూలంగా దేశంలో మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మన టెర్రరిజం మూలంగా మన టూరిజం అంతా కూడా బంద్ అయిపోయింది. ఈ సంవత్సరంలో కాశ్మీర్ చాలా ఎక్కువ మంది వెళ్ళారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చారు. రాబోయే రోజుల్లో వెళ్ళడం కోసం హోటల్స్ బుక్ చేసుకున్నారు, అన్నీ బుక్ చేసుకున్నారు. వాళ్ళు కంప్లీట్గా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అన్ని బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా వాటి బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయింది. ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ఉందనుకున్న కాశ్మీరు మళ్ళీ ఒక రణరంగంలాగా మారిపోయింది. అంటే కొంతమంది స్వార్థపరులు చేస్తున్నటువంటి కుట్రల మూలంగా కానీ, వాళ్ళు చేసే భయంకరమైన పనుల మూలంగా కానీ ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ టెర్రరిజం అని మాత్రం కరెక్ట్ చేయాలి. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంతైనా సరే ఎవరు కూడా భయపడకూడదు. ఇవాళ నిన్నే అనుకుంటా పేపర్లో చూశాను, అసరుద్దీన్ ఓవైసీ గారు కూడా, ఎంపీ గారు, ఆయన కూడా ఒక ముస్లిం అయ్యుడు కూడా దీన్ని ఖండించాడు. ఇది చాలా తప్పు, ఇలాంటి పని చేయకూడదు. ఇక్కడ కులం, మీ కులం ఏంటి, మా కులం ఏంటి, మీ మతం ఏంటి, మా మతం ఏంటి అనేది కాదు కావాల్సి. భారతదేశంలో ఉన్న మనందరూ కూడా సోదరీమణిలాగా ఉండాలి. ఏ మతాలు మా దగ్గర భేదాలు లేవు, మా దగ్గర కులాలు లేవు, మేమందరం కలిసిమెలిసి ఉంటాం, అందరం కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని అనుకోవాలి తప్ప ఇలా లేనిపోని అని కూడా చెత్త పనులన్నీ చేస్తే ఎంత ఇది. ఇలాంటి పరిస్థితిని మేమందరం కూడా సినిమా పరిశ్రమ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. సినిమా పరిశ్రమ అంటే వీళ్ళేనా అని అనుకోక్కర్లేదు. అందరూ రాగలిగిన వాళ్ళు వచ్చారు, అవుట్డోర్లో ఉన్నాడు, రాలేకపోయారు. ఏదేమైనా అందరి గుండెల్లో కూడా ఉన్నది ఇదే బాధ. ఈ బాధను ఎలా అయినా ఇది చేయాలి, ఇది ఇట్లాంటిది జరగకూడదు. రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ అసలు ప్రపంచం అంతా వస్తుందేమో అనే భయం కూడా ఉంది. వాళ్ళ చాలా దేశానికి అభిప్రాయ భేదాలతో చాలా గొడవలుగా ఉన్నాయి. ఒక ప్రపంచ యుద్ధమే మళ్ళీ వచ్చింది అని అంటే నష్టపోయేది మనం ఎంత మన జనరేషన్ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. మన ఆస్తులన్నీ పాడైపోతాయి, మనం అందులో చచ్చిపోతాం. ఇలాంటివన్నీ కూడా జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలని గాంధీ మహాత్ముడు చెప్పాడు. ఇప్పుడు కూడా మనకు కావాల్సింది టెర్రరిజం కాదు, మనందరూ కూడా శాంతియుతంగా ఉండాలి మనం అని చెప్పిన గాంధీ మహాత్ముడి మాటలు కూడా మనం గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఇలాంటి జరిగిన అవాంఛనీయమైన ఘటనల్ని పూర్తిగా ఖండించాలని, వారు చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున కోరుకుంటున్నాం. ఈ రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అవసరమైతే మా ప్రాణాన్ని త్యాగం చేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాంటివి జరగదేమో, వీటిని మనస్ఫూర్తిగా ఖండిస్తున్నామని ముక్తఖండంతో మనందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వారికి, ఆ కుటుంబ సభ్యులకి, చనిపోయిన వారికి మనస్ఫూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని విభాగాల వాళ్ళందరూ కలిసి వారికి మా సానుభూతిని ప్రకటిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. దానికి ముందుకు వచ్చిన ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్, మూవీ అసోసియేషన్, మొత్తం ఎంటర్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఏదైతే కార్యక్రమం నిర్వహించారో వారందరి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే డ్యాన్స్ ఫెటర్నిటీ నుండి చనిపోయిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాము. సో టెర్రరిజం ఎక్కడున్నా, ఏ ఫామ్లో ఉన్నా దాన్ని ఖండిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మహాభారతం కానీ ఏదైనా తీసుకోండి, రామాయణం కానీ కులానికి సంబంధించింది కాదు టెర్రరిజం. సో ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏ అభిప్రాయం తీసుకున్నా, ఏ ఇది తీసుకున్నా మేమందరం ఆయనతో ఉన్నాము. టెర్రరిజం డౌన్. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ స్వతంత్ర భారత్ కే జై. టెర్రరిజం 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 आवाज दो, हमें कहे आवाज दो, हमें कहे आवाज दो, हमें कहे भारत माता की जय. भारत माता की जय. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు